జహీరాబాద్ లో పేదలకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పట్టణంలో మురికి రోడ్లు మురికి కాలువలు నిర్మించాలని ప్రత్యేకించి జహీరాబాద్ పట్టణ అభివృద్ధికి తక్షణ సహాయంగా 250 కోట్లు కేటాయించి మున్సిపల్లో ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. జహీరాబాద్ పట్టణంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించిన సందర్భంగా కూడా అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చి పేదలకు అన్యాయం చేశారని సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శి రామచంద్ర అన్నారు. ఉండటానికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్న గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం సరైనది కాదని అన్నారు. జహీరాబాద్ పట్టణంలో మురికి కాలువలు సీసీ రోడ్లు లేక గుంతలమయంగా మారి పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కనీసం దోమలు లేకుండా పారిశుద్ధ్య పనులు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని విమర్శించారు. జహీరాబాద్ లో ఎటు చూసినా అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధికి తక్షణ సాయంగా 250 కోట్ల రూపాయలు కేటాయించాలని, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి 10 రోజుల పాటు సిపిఎం బస్తీ బాట పేరుతోటి అనేక రకాల వార్డులు తిరగడం అనేది జరిగింది. అన్ని వార్డులు తిరిగినప్పుడు చాలా రకాల సమస్యలు వచ్చినాయి. పేదలు, మధ్యతరగతి ప్రజానీకం పెద్ద ఎత్తున రోడ్లు, మురికి కాలువలు, పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యతోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల పరిష్కారంతో పాటు పేదలు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దాంతోపాటు ఈ జహీరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారు. కార్మికులు కనీస వేతనాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేదలకు, కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తూ, డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడి చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.